జగిత్యాలలో మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో సంజయన్న గారి సహకారంతో ముందుండి అందరినీ కలుపుకుపోతూ జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు జగిత్యాల సుందరీకరణకు తోడ్పడతామని సంజయన్న గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ నిర్వహిస్తూ ముందుకు సాగుతామని అందరూ మాకు సహకరించి ముందుండాలని తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్గా వారు పదవి బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. అతి త్వరలోనే మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్, ఆ తర్వాత మొత్తం స్టాఫ్ తోటి కూడా మీటింగ్స్ పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించినట్టు వారు చెప్పడం జరిగింది. సంతోషం. ముందు జనరల్ బాడీ మీటింగ్లో జగిత్యాల పట్టణంలోని ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి, వాటికి ఎట్లా బడ్జెట్ పెట్టుకోవాలనే విషయంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అధికారులు అందరితో సమన్వయం చేసుకొని మనం ప్రజల అవసరాలు ఏమున్నాయో తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. పట్టణంలో టౌన్ ప్లానింగ్ అనేది అత్యంత ప్రాధాన్యం. దాని విషయంలో కూడా ఈ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన కోరుతుంది. ఇంతకుముందు సోదరిమణి మా సంజయ్ గారి సహకారంతో అన్నట్టు తప్పకుండా నా సహకారం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి ఉంటుంది. తప్పకుండా ఒకటొకటి పరిష్కరించుకుందాం, అత్యధిక నిధులు తీసుకొద్దాం. జగిత్యాల పట్టణాన్ని చాలా విస్తరింపజేసాం, జోన్స్ క్లియర్ చేసాం, మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మొదటి రోజే కాకుండా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చెప్పినప్పుడు వేరే రకంగా అపార్థం చేసుకున్నారు. ఈ సంవత్సరం స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నది కాబట్టి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఇక్కడ పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని వారి దృష్టికి వచ్చింది. ఆ సందర్భంలో చైర్మన్ గారు కలిసడానికి వెళ్ళినప్పుడు నేను కూడా పక్కనున్న కలెక్టర్ గారు చెప్పారు, ఈ కుర్చీలో కూర్చుంటే చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వారికి మీడియా మిత్రులు, పట్టణ ప్రముఖులు, ముఖ్యంగా కౌన్సిలర్స్, అధికారులు వారందరి సహకారం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మీ వాడకట్లో చేసుకున్నప్పుడు కౌన్సిలర్స్ కూడా అధికారుల సహకారం ఉండాలి. నా వంతుగా ఒక శాసనసభ్యులుగా, ఎక్స్ అఫీషియో మెంబర్గా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రం నుంచి కానీ తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి దాకా ఎంపీ గారి ద్వారా